నిర్ణయం ఏదైనా కూడా మనింట్లో నేనే తీసుకుంటానన్న విషయం నువ్వెలా మర్చిపోయావు కమలా? మరి నువ్వు ఇక్కడికొచ్చి పెళ్ళాపాలనే నిర్ణయం నువ్వెలా తీసుకున్నావు? తప్పు చేసిందే నువ్వు. అందుకే క్షమాపణ అడుగు. నన్ను క్షమించండి. చేతులు జోడించి. దయచేసి నన్ను క్షమించండి. జాతకాలు కలవడం చాలా మంచిదైంది. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. లేకపోతే నేను నా కూతురు పెళ్లి అవినాష్తో ఎలాగైనా జరిపించేదాన్ని. అప్పుడు మీరు కాదన్నా, మీ కుటుంబ సభ్యులు కాదన్నా, మీ ఫ్యామిలీ మరో అమ్మాయి మనసు విచ్చేయకుండా నేను చూసుకునేదాన్ని. జానకి గారు, జాతకంలో ఇంకో దోషం కూడా మిగిలే ఉంది. ఏ దోషం? ఈ రోజు మంచి రోజు, అందుకే పెళ్లిదంతులో భాగంగా ఒక కార్యక్రమాన్ని ఈ రోజే పూర్తి చేయాలి. అప్పుడే మంగళకరంగా అంతా సాగుతుంది. ఒకవేళ ఈ రోజు ఈ కార్యక్రమం జరగకపోతే మన అవినాష్ ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉందమ్మా. అన్నయ్య, దెబ్బలు బాగా తగిలాయా? ఇదంతా ఎందుకు జరుగుతోంది? నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకు? నేను ఫోన్లో విన్నది డాక్టర్ బాబు గొంతులా అనిపించలేదు. నేను ఆయన్ని స్వయంగా కలిసినప్పుడే అసలు నిజం నాకు తెలుస్తుంది. బాలా, గీత వాళ్ళ మేనత్త మొగుడు షాప్ నుండి ఫోన్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండమ్మా. సౌందర్య డాక్టర్ బాబుని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు. మనమంతా ఆయనతో బలవంతంగా పెళ్లి చేస్తున్నామని సౌందర్యకి తెలియకూడదు. అక్కడికి వచ్చేసే ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యి బాబు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ బాబుని కలవకూడదు. మీరందరూ వెళ్ళి సౌందర్య పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. తుపాకీలు, గోళీలు, మందుగుండు అన్ని సిద్ధంగా ఉంచండి. అంతవరకు డాక్టర్ బాబుని వీళ్ళ తమ్ముడిని నేను చూసుకుంటాను. తొందరగా పనిచేసుకుని వచ్చేయండి. వెళ్ళండి సార్. డాక్టర్ బాబు, ఏమైంది? మీ ముందు కోతి నాట్యం ఆడుతున్నట్టు ఎందుకలా నవ్వుతున్నారు? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? నువ్వు అవన్నీ వదిలేసాయి. ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావు? మేమంతా ఈ రోజు నీ పెళ్ళని సంతోషపడుతున్నాం. నువ్వెళ్ళు, ముస్తాబై సిద్ధంగా ఉండు. కాటుకు లిప్స్టిక్ పెట్టుకో. వెళ్ళు వెళ్ళు. నేను డాక్టర్ బాబుతో మాట్లాడాలి. డాక్టర్ బాబుతో మాట్లాడాలా? ఏమైంది? నీకు జ్వరంగానే వచ్చిందా ఏంటి, లేకపోతే తలనొప్పా? నేను డాక్టర్ బాబుతో పెళ్లి గురించి మాట్లాడాలి. డాక్టర్ బాబుతో నీ పెళ్లి మాటలన్నీ అయిపోయాయి కదా సౌందర్య. ఆ విషయం డాక్టర్ బాబే చెప్పారు. అవును కదా. రానివ్వండి, ఒక నిమిషం మాట్లాడాలి. సౌందర్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? డాక్టర్ బాబు నువ్వు కలవకూడదు. నేనెందుకు కలవకూడదు? అయ్యో, నీకు ఈ విషయం మీ అమ్మ చెప్పలేదా? ఏమని? పెళ్లి పీటల మీద కూర్చునే ముందు కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మొహం చూడకూడదని. అదా చూడకున్నావు. వెళ్ళు, ఇంటికెళ్ళు, తయారవ్వు. వెళ్ళు వెళ్ళు.
సౌందర్య, తను ఇక్కడేం చేస్తుంది? కారణం ఏదైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి సౌందర్య ఒక్కతే నా ఆఖరి ఆశ. నేను ఆయన మొహం చూడకూడదేమో, కానీ ఆయనతో మాట్లాడొచ్చు కదా. అన్నయ్య ఒకసారి ఆయనతో చెప్పండి. ఆయన ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే నేను ఇక్కడ నుండి ఇప్పుడే వెళ్ళిపోతాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు కలుసుకోకూడదు, కానీ నేను ఒక డాక్టర్ని అయితే కలవచ్చు కదా. ఒకసారి నేను నాన్నతో మాట్లాడి. అయ్యో, ఎందుకంత మొండిగా ఉన్నావు? నీ తెలివితేటలు ఏవయ్యాయి సౌందర్య? నీకెంతో నచ్చ చెప్తున్నాను. నువ్వు నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు. పెళ్లి కూతురులా ముస్తాబాయ్ పెళ్లికి సిద్ధంగా ఉండు, సరేనా? ఏంటి, నీకు డాక్టర్ బాబుతో పెళ్లి జరగబోతుంది. నీ రాజకుమారుడు నీకు దక్కబోతున్నాడు. నువ్వు ఆనందించాల్సింది పోయి మమ్మల్ని అనుమానిస్తున్నావు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. నువ్వు పెళ్లి కూతురులా చక్కగా ముస్తాబాబు. మేము కూడా డాక్టర్ బాబుని అందంగా పెళ్లికి ముస్తాబు చేయాలి కదా. మీరెందుకు డాక్టర్ బాబుని పెళ్లి కొడుకులా తయారు చేయాలి? అంటే అయ్యో, ఎందుకంటే ఏమని చెప్తా? మాకు పెళ్లిలో చాలా పనులు ఉంటాయి కదా. పెళ్లి బట్టలు, కావలసిన వస్తువులు, పండితులు, మండపం, ఇవన్నీ మేమే కదా చూడాలి. కానీ ఇక ఒక్క నువ్వు నిమిషం ఇంటికి వెళ్ళు సౌందర్య. మాట్లాడాలి. కేవలం పెళ్లి ఒక్క నిమిషం. ముహూర్తం దాటిపోతుంది. నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. వెళ్ళు. అయ్యో, ఇంత చెమటలు ఎందుకు పడుతున్నాయి డాక్టర్ బాబు? మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఏ చప్పుడు చేయకుండా ఉండండి, ఆసుపత్రిలో పేషెంట్ లాగా. ఇట్రారా. ఆనా తాడు సరిగ్గా కట్టు. సరేనా?